ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏర్పాటు చేయబడిన కృతజ్ఞ ప్రియులు సహోదరులు దైవ సేవకులు స్వామినాథం గారు వారి కుటుంబము అంతటి తరఫున ప్రభువు చేసిన మేళ్లను బట్టి స్తుతి కూడికగా జరిగించాలని వారు ఇటీవల కోరుకున్నారు. వాస్తవంగా ఈ ఆలోచన మొదట్లో వారికి లేదు. మా చిన్న కుమార్తె అంకిత మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ బిఏ చేయడానికి వెళ్ళబోతున్నది. అడ్మిషన్ దొరికింది, హాస్టల్ అడ్మిషన్ కూడా దొరికింది. ఈ వారం క్లాసులు ప్రారంభించారు, కానీ ఈ వారం వారి దగ్గర మేము పర్మిషన్ తీసుకుని రేపు వారంలో క్లాసెస్కి బిడ్డ హాజరగునట్లు ప్రయాణం చేయబోతున్నాము. కనుక పోయిన ఆదివారం నుండి రేపు ఆదివారంలోగా ఏ రోజు మీరు ఇచ్చినా మేము అనుకూలపరచుకుంటాము అన్నారు. గత ఆదివారం మనం ధర్మంలో భాస్కర్ రెడ్డి గారు వారి కుటుంబం తరఫున సంఘమంతరితో కలిసి ప్రభువును మనం ఘనపరచడానికి ప్రభు సహాయం చేశారు. స్తుతి కూడికల్లో అప్పటికి సహోదరులకు మరి ఇంత దీర్ఘమైన ప్రణాళిక లేదేమో, కానీ తర్వాత మనకు ఇన్విటేషన్ కనబడింది. 25 సంవత్సరాలుగా సేవా జీవితంలో ప్రభు వారిని కాపాడడం ఈరోజు కాదు, వారు సేవకు పిలువబడిన తేదీ, సిఫారసు చేయబడిన తేదీ వేరు. అలాగే స్వామినాథం గారు జ్యోతి వివాహంలో జతపరచబడిన తేదీ కూడా వేరు. 2000 సంవత్సరమే, తేదీ వేరు, నెల వేరు. అయినా వీటన్నిటిని పురస్కరించుకొని మనందరినీ రమ్మని వారు ప్రేమతో ఆహ్వానించారు. రమ్మన్నారు అంటే అర్థం ఏమిటి అంటే, మీరేదో ప్రార్థన చేయాలని కాదు, మీరేదో పాట పాడాలని కాదు, మీరేదో గ్రీటింగ్స్ చెప్పాలని కాదు, తప్పనిసరిగా అందరికీ భోజనం సిద్ధపరిచాం, చేసి వెళ్ళండి అని. మనకు అర్థాలు సరిగ్గా తెలియడం లేదు. తర్వాత క్లుప్తంగా చెయ్యండి అని చెప్తున్నారు రాజారావు గారు. నేను కిందుండి మొదటి నుంచి వింటానే ఉన్నాను. అంతేనా బ్రదర్? క్లుప్తంగా అనే మాట వినడం లేదు, చేస్తూ ఉన్నారు. ఇది మనము నేర్చుకోవాలి. చాలా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. 2 నిమిషాలే మాకు టైం ఇస్తే రాజారావు గారికి 2 నిమిషాలు, నాకు 2 నిమిషాలు. 2 నిమిషాలు కాకముందు ముగించాము. అందరూ ఆశ్చర్యపోయారు. తెలుగులూరుపేటలో చాలా స్వామినాథం గారు ఉన్నారా? కింద ఉన్నారా? పైన ఉన్నారా? జ్యోతి కింద ఉందా, పనుల్లో ఉందా, పైన ఉందా? ఉంటే ఒకసారి ముందుకు వస్తే మంచిదని వారిని చూపించాలని నేను ఆశిస్తున్నాను. మరి వారి పిల్లలు కూడా అర్పణ, అంకిత, స్టీఫెన్ ఉన్నారా? ఉంటే లేచి నిలబడి ఇట్లా ముందుకు రండి. అంటే ఇంతమందిలో మీరు ఎవరు అనేది అందరికీ తెలియాలని నేను మీకు మేలు చేస్తున్నా. మీకు అర్థమైందా? ఉన్నారా? అర్పణ ఉంటే లేచి రావాలా. అంకిత కూడా. స్టీఫెన్ రండి, యు ఆర్ వెల్కమ్. స్వామినాథం గారు, అలాగే జ్యోతి కూడా వరుసగా నిలబండి. ఇక్కడ ఫస్ట్ లైన్ మీరు ముగ్గురు ఉండండి. సెకండ్ లైన్ పేరెంట్స్ ఉంటారు. ఫస్ట్ లైన్ పేరెంట్స్ అందులోంచి వచ్చారు. సెకండ్ లైన్ మీరు కనుక ఫస్ట్ లైన్ మీరు ఉంటారు, సెకండ్ లైన్ మీ వెనక వారు ఉంటారు. ఓ పాట పాడబోతున్నా అంటే మీ అందరికీ వచ్చిన పాటే. పాట మొత్తం కాదు, ఊరక అవసరమైన వరకు. మీరు ఎదురుగా చూస్తూ ఉండండి. మీరు
ఫోటో తీసుకుంటారో వీడియో తీసుకుంటారో కవరేజ్ మీ ఇష్టం. మీరందరూ వారిని చూడండి, నన్ను కాదు. ఇటు కూడా మీరు విననక్కర్లే, మీరు మాత్రం వారిని చూడండి. నేను వర్తమానం ఎంతవరకు అందించగలను నాకు తెలియదు కనుక 2 ముక్కలు పాట పాడదాం అనుకుంటున్నా. నేను గాయకుడిని కాదు, కానీ గానం అంటే నాకు చాలా ఇష్టం. ధ్యానం అన్నా కూడా ఇష్టమే. దేహమును దేవునికి సజీవయాగముగాను అర్పణము అంకితము అదే నిశ్చయము. స్టీఫెన్, అర్పణము అంకితము అదే నిశ్చయము. అర్పణ బలులే ఆయన కోరుడుగా, అర్పణను అంకితను ఆయన కోరుడుగా. అర్పణను స్టీఫెన్ను ఆయన కోరుడుగా. దేహమును దేవునికి సజీవయాగముగాను అర్పణము అంకితము నిశ్చయము. అదే మీది నిశ్చయమా, అదే నిశ్చయమా. We congratulate dear Arpana on the eve of completing her MBBS successfully and about to do her internship. Equally, we want to congratulate dear Ankita as she is about to start her degree in English literature at Madras Christian College, a very prestigious college in the whole land of India. And we want to congratulate dear Stephen also, as he is going to do BCom. He will not be calm in the assembly or Sunday school or at home, but we want him to do BCom and later MCom and serve the Lord. And on a very special eve of completion of 25 years nearly of married life, all of us, we want to congratulate our dear brother, God's servant, Brother Swaminathan Garu, and our dear daughter, Jyoti. And we commit them to the Lord's hands, to his gracious hands. The Lord is your all. He loves you, and he provides all that you need from time to time. Continue to glorify him and walk in all the ways of the word of God. Thank you. Thank you. You can take your seats. I will stand. Look. చూశారు కదా, ఇప్పుడు మనల్ని ఎవరు పిలిచారో చూసారా? స్వామినాథం గారు, జ్యోతి ఆంటీ లేక అక్క పిలిచారు. మరి వారి పిల్లల్ని కూడా మీరు చూశారు కదా. వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు సేవలో ఉన్న వారి కొరకు, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేయడం అది మనకు ఒక భాగ్యం. దేవుని వాక్యములో నుండి ఈ రాత్రి వేళ 105వ కీర్తన మొదటి వచనం లేక మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. సామ్ 105. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి
సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. అలాగే 106 మొదటి వచనం కూడా చదువుకుందాం. 106 verse 1. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండు. అలాగే 107 మొదటి వచనం కూడా చదువుకుందాం. పంచమ స్కంధము, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. చదువుబడిన ఈ 3 ప్రారంభ వచనాలు 105, 106, 107 వరుస కీర్తనల్లో మనందరి కొరకు, విశేషంగా దైవ సేవకులు స్వామినాథన్ గారు, ఆయన కుటుంబం కొరకు ప్రభువు దీవించునుగాక. ప్రభునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, 150 కీర్తనలలో కొన్ని కీర్తనల్లో మొదటి వచనములో యెహోవాను స్తుతించుడి అని ప్రారంభించాడు. కొన్ని కీర్తనలు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని ప్రారంభించాడు కదా. 105వ కీర్తన మొదటి 3 వచనాలు మనం ముందుగా చదివాం. అందులో భక్తి కలిగిన ప్రభు పిల్లలమైన మనము ఏం చేయాలి, మన ఎక్సర్సైజ్, ఆత్మ సంబంధమైన వ్యాయామం, సాధకం మనము ఎలా చేయాలో ఆయన చెప్పాడు. ఒకటి, ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు. మరి ఒక మాట, ఆయన నామమును ప్రకటన చేయండి, డిక్లేర్ హిజ్ నేమ్. ఆయన నామం చాలా విశేషమైన నామం కదా, దానిని ప్రకటన చేయండి అన్నాడు. మూడవది, జనములలో ఆయన కార్యములను తెలియచేయండి అన్నాడు. అంటే ప్రభువును గూర్చి, ఆయన కార్యములను గూర్చి లోకములో మనం ఇచ్చే సాక్ష్యం. ప్రభువును గూర్చి మనము సాక్ష్యం ఇవ్వాలి, ఆయన కార్యములు. తర్వాత ఆయనను గూర్చి పాడుడి అన్నాడు. ఆయనకు పాడాలి, ఆయనను గూర్చి పాడాలి. ఆయనను కీర్తించుడి అన్నాడు. ఇవి 4, 5 కలిసి ఉన్నాయి, కొంచెం తేడాతో. కీర్తించుట అంటే ఒక లక్షణాన్ని మనము ఎరిగి ఉన్నప్పుడు దానిని మళ్ళా మనం రెట్టించకుండా ఇంకా ఎక్కువగా ఆయన మహిమలను మనము కీర్తించడం, దానిని కీర్తించుట అంటారు. ఆ తర్వాత ఆయన ఆశ్చర్య కార్యములు అన్నిటిని గూర్చి సంభాషణ చెయ్యండి అని చెప్పాడు. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు కూడా ప్రభు యొక్క ఆశ్చర్య కార్యములను గూర్చి మన సంభాషణ ఆయన కార్యములను గూర్చి ఉండాలి అని చెప్తున్నాడు. 3వ వచనములో ఆయన పరిశుద్ధ నామమును బట్టి మీరు అతిశయించండి అన్నాడు. అంటే ప్రభువునందు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి, ఆయన క్రియలయందు, ఆయన మనకు చేసే ఉపకారాలు, వీటన్నిటి అందే మనం ఎక్కువగా ఆనందించగలం, అతిశయించగలం. అంటే ప్రభువును ఆరాధించే అనుభవం చెప్పాడు. తర్వాత యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక అని చెప్పాడు. కనుక ఈ 6-7 అనుభవాలు ఆత్మ సంబంధమైన సాధకం. ఇది మన అనుదిన వ్యాయామంగా మనం చేసుకోగలిగితే చాలా ధన్యులం మనం. కీర్తనల గ్రంథములో ధన్యుడు, ధన్యులు అనే మాట చాలాసార్లు చాలా విధాలుగా చెప్పాడు. ఈ రాత్రి మనం కృతజ్ఞత కూడిక అని మన ప్రియులు ఏర్పరచి ఉండగా, ఈ కృతజ్ఞతను గురించి కొద్దిగా జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. కృతజ్ఞత అనేది కొన్ని కీర్తనలు ప్రారంభంలోనే చెప్పాడు ఈ మాట. 118లో కొన్నిసార్లు చెప్పాడు, 138లో చెప్పాడు. ఇలా కొన్ని స్థల కీర్తనలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని ఆయన చెప్తున్నాడు. గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్. థ్యాంక్స్ ఈజ్ సచ్ ఏ లిటిల్ వర్డ్. అది చాలా చిన్న మాట.
కానీ కంటైన్స్ ఏ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ఇట్. దానిలో చాలా గొప్ప భావం ఉన్నది అని సాధారణంగా ఈ మ్యాగజిన్స్ తయారు చేసేవారు అందరికీ గుర్తుండాలి అన్నట్టుగా తెలియజేస్తూ ఉంటారు. వాటిని వారు క్రియేట్ చేసి ఇన్నోవేట్ చేసి మనకు అందిస్తూ ఉంటారు, ఏదో ఒక రూపంలో అందిస్తారు. కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యమైన లక్షణం. క్రొత్త నిబంధనలో దైవజనుడు పౌలు తిమోతికి వ్రాసిన 2 పత్రికల్లో 2వ పత్రిక 3వ అధ్యాయం, మీరు తీనక్కర్లేదు, చూడనక్కర్లేదు. మొదటి వచనాల్లో ఆఖరి దినాల లక్షణాలు చెప్పాడు. ఫీచర్స్ ఆఫ్ ద లాస్ట్ డేస్, అంచె దినాల అపాయాలు, అంటే అపాయకరమైన లక్షణాలు చెప్పాడు. 19 అపాయాలు చెప్పాడు ఆయన. ఆ 19 అపాయాల్లో ఒకటి కృతజ్ఞత లేనివారు అన్నాడు. విన్నారు అందరూ? కృతజ్ఞత లేనివారు, అదే ఒక గొప్ప అపాయం అన్నాడు. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, మనం వింటూ ఉన్నాం. అన్నిటికంటే ప్రమాదకరమైన లక్షణాలు చెప్పాడు. మానవ జీవితంలో సంభవించే విపత్తులు అవి ప్రమాదకరమైనవి అని చెప్పాడు. కృతజ్ఞత లేకపోవడం. మన కొరకు చాలా ప్రార్థించిన వారు ఉంటారు, మనకి కృతజ్ఞత ఉండదు వారి పట్ల. మన ఎడల చాలా ఆలోచించేవారు ఉంటారు, శ్రద్ధ వహించేవారు ఉంటారు. వీరెట్లా 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 అని మిమ్మును గూర్చి ఆలోచించేవారు ఉంటారు. వారి పట్ల మీరు కృతజ్ఞత లేనివారుగా ఉండకూడదు. అంతే కదా? వీ నీడ్ టు బి గ్రేట్ఫుల్. ఎవరు మనల్ని గురించి పట్టించుకుంటారో, మన కొరకు ప్రార్థిస్తారో, మన కొరకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తారో వారి ఎడల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. దాహంగా ఉన్నప్పుడు నీళ్ళు ఇస్తే థ్యాంక్ యూ అంటాం, మజ్జిగ ఇస్తే థ్యాంక్ యూ అంటాం. టీ కాఫీ ప్రియులు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇస్తే థ్యాంక్స్ అంటారు. మరి ప్రభువు పిల్లలు మనకు ఎన్నో మేళ్ళు చేస్తున్నారు, మన కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నారు. మనము వారికి ప్రతిసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని ప్రతిసారి చెప్పకపోయినా కృతజ్ఞత భావము మనలో ఉండాలి. కృతజ్ఞత బుద్ధి అనేది మనలో ఉండాలి. ఏ గ్రేట్ఫుల్ హార్ట్, ఏ గ్రేట్ఫుల్ మైండ్, ఏ గ్రేట్ఫుల్ లైఫ్, కృతజ్ఞత గల జీవితం. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఇక మీకు చాలా వందనాలు, నాకు ఎంతో సహాయం చేస్తున్నారు, మమ్మల్ని గురించి మీరు ఆలోచిస్తున్నారు, మా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవుని వాక్య సత్యాలు మాకు నేర్పిస్తున్నారు, మందిర క్రమం మాకు తెలియచేస్తున్నారు అని మనం కృతజ్ఞత ఎవరికైనా తెలియచేయగలుగుతున్నామా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రొత్త నిబంధనలో ప్రభువు రాక ముందుగా అపాయకరమైన లక్షణాలు చెప్పాడు. వాటిలో ఒకటి కృతజ్ఞత లేనివారు అన్నాడు. పాత నిబంధనలో ఆదికాండం మొదలుకొని భక్తి గలవారు ప్రభువు పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారు. అబ్రహాము దేవుని ఎంతో స్తుతించేవాడు, బలిపీఠం కట్టి బలర్పించేవాడు కదా. ఇస్సాకు కూడా భక్తిపరుడు, ప్రభువుకు భయపడేవాడని ఆయన గురించి రాయబడింది. ఇక యాకోబు ఏమంటాడంటే, దేవా నీవు నాకు చూపిన సమస్తమైన ఉపకారములకు నేను అపాత్రుడను. ఐఎమ్ రియలీ అన్వర్ది, ఐ డు నాట్ డిజర్వ్ ఆల్ దై గుడ్నెస్ ఎట్ ఆల్. చేతి కర్రతో మాత్రమే యర్దాను దాటిన నాకు ఈనాడు 2 గుంపులుగా, మహనయీముగా 2 గుంపులుగా, ఒకటి లేయా సేన, ఒకటి రాహేలు సేన, 2 గుంపులుగా నీవు నన్ను చేశావు. నాకు వివాహమే లేదు, నాకు వివాహం ఇచ్చావు, కుటుంబం ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, ఇంకా ఏది లేకుండా, సంచి లేదు, దిండు లేదు, చేతి కర్రతో మాత్రమే యర్దాను దాటిన నన్ను, ఈ అభాగ్యుని నీవు బహుగా దీవించావు. ఈనాడు ఈ ఒంటెలు, ఈ గాడిదలు, ఈ పశువులు, ఈ వెండి బంగారు,
ఈ గుడారాలు, ఈ సంపద యావత్తు నీవిచ్చిందే. నీవు చేసిన సమస్తమైన ఉపకారములకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను. నేను అపాత్రుడను, నేను కృతజ్ఞుడనై ఉన్నాను అని ఆయన చెప్పాడు. మరి మన ప్రియులు ప్రార్థన చేసిన, స్తుతులు చెల్లించిన, గ్రీటింగ్స్ చెప్పిన, సాక్ష్యాలు చెప్పిన, స్వామినాథన్ గారి విషయంలో, జ్యోతి వారి కుటుంబ విషయంలో, పిల్లల విషయంలో, సేవా జీవితంలో ప్రభువు చేస్తూ వచ్చిన మేళ్లన్నిటిని బట్టి మనమందరము హృదయాల్లో ఆనందిస్తున్నాం. ఈ రాత్రి వేళ ప్రభువు పట్ల మనము కృతజ్ఞులమై ఉన్నాం కదా. ఇటువంటి భావము ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి. ఒక మీటింగ్ మనం పెట్టగలిగినా పెట్టలేకపోయినా అది ముఖ్యం కాదు, కానీ మన హృదయాలలో కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను 4 మాటలు క్రొత్త నిబంధనలో నుండి మీ ఎదుట ఉంచి ముగించాలని నేను ఆశిస్తున్నాను. కొలసై పత్రిక, కొత్త నిబంధనలో కొలసై పత్రిక చూడండి. పత్రికలలో ఎన్ని అధ్యాయాలున్నా ఒక ఎపిజిల్ స్టడీ, ఒక పత్రిక, దాని పఠనము అనేక రకాలుగా ఉంటుంది. అంటే మనము ఏ రకమైన మోల్డ్లో, ఒక గ్లాసులో కానీ లేక ఒక కప్లో కానీ మన దగ్గర ఉన్నటువంటి పదార్థాన్ని, పానీయాన్ని పోస్తే ఆ షేప్లోకి వస్తుంది. అది నీళ్లు కావచ్చు, జ్యూస్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, కాఫీ కావచ్చు, టీ కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, అది ఏదైనా సరే. పత్రికల పఠనం కూడా చాలా దీవెనకరమైనది. ఒక్కొక్క పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉన్నా పత్రిక అంతటిలో ఒక మాట, దానిని ఏ రీతిగా పరిశుద్ధాత్మ మనకు అందిస్తున్నాడు. ఈ రాత్రి కృతజ్ఞత, కూడికలో కృతజ్ఞత అనే మాట పౌలు కొలసైలో ఉన్న పరిశుద్ధులకు ఎలా అందిస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు మీరు చదవండి, అంటే బ్రదర్స్ చదువుతారు. 1వ అధ్యాయం 9-12 వచనాల్లో క్రింద నుండి 3వ పంక్తి ప్రారంభించి చదవండి. 1వ అధ్యాయం 12వ వచనానికి చెందిన మాట అది. కరెక్ట్గా చదివారు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను, అంటే మనల్నే, అక్కడ కలసైలో ఉన్నవారిని, ఇక్కడ మనల్ని, ఈ రాత్రి ఇక్కడ చేరువచ్చిన మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని బతిమాలుచున్నాము అన్నాడు. అసలు పత్రిక ఆయన ఎలా ప్రారంభించాడో తెలుసా? మన ప్రభువైకు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని 4వ వచనం ముగింపులో చెప్పారు. వి థ్యాంక్, వి ప్రే. బైబిల్ స్టడీ చేసేవారు ఇప్పుడు కూడా ఇటువంటి మాటలు మనకు అప్పగించి నేర్పించి వెళ్ళిపోతారు. మేము మీ విషయమై దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి ఒకప్పుడు మీరు అంధకారంలో ఉన్నారు, ఇప్పుడు వెలుగులోనికి పిలువబడ్డారు. దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. 2వది, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వి థ్యాంక్, వి ప్రే. వి థ్యాంక్ ద లార్డ్ అండ్ వి ప్రే ఫర్ యూ. మీ కొరకు దినదినం పౌలు అనేక సంఘాలలో ఎరిగిన సంఘస్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి అనుభవం కలిగిన వాడు ఆయన. మా నిమిత్తం ప్రార్థన చేయండి అని కూడా ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అన్నాడు. దానికి 3 కారణాలు చెప్పాడు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి అన్నాడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3ంటిని గురించి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం అని ఆయన చెప్తున్నాడు. మనందరి పట్ల కూడా
అది వాస్తవం. ఇక్కడ ఏమంటాడంటే, ఒకప్పుడు మీరు అంధకారంలో ఉండేవారు, చీకటి అయి ఉన్నారు, చీకటి క్రియలు చేసేవారు. ఇప్పుడు వెలుగై ఉన్న ప్రభువులోకి మీరు ఆకర్షించబడ్డారు. ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారుగా చేసిన తండ్రి ఉన్నాడే, పరలోకపు తండ్రి, ద ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆయన. నా దేవుడు, మీ దేవుడు, నా తండ్రి, మీ తండ్రి. యోహాను సువార్తలో ప్రభువు చెప్పాడు కదా. గనుక ఆయన తండ్రి మన తండ్రిగా ఉండగా, ఆ తండ్రి మనలను ఆ స్వాస్థ్యములో పాలివారులుగా చేసినందుకు ఆయనకు స్తుతులు చెల్లించాలి. ఆయన మేము దేవుని బతిమాలుచున్నాము అని ఆయన చెప్తున్నాడు. విన్నారా? పార్టేకర్స్ ఆఫ్ హెవెన్లీ ఇన్హెరిటెన్స్, పరలోక సంబంధమైన స్వాస్థ్యం ఉన్నది. ఆ స్వాస్థ్యము పరలోకములో దేవుని శక్తి చేత మన కొరకు విశ్వసించిన మన కొరకు, ఆ రక్తంతో కడుగబడిన మన కొరకు భద్రపరచబడి ఉన్నది. ఎవరు కబ్జా చేసేది కాదు. అది నాకు నీకున్న స్వాస్థ్యం పరలోకములో భద్రపరచబడిందన్నాడు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రంగా ఉన్నది, దాచబడి ఉన్నది. యు ఆర్ ఎటర్నల్లీ సెక్యూర్. మీరు భద్రంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షావిధి లేదు అని పౌలు రాస్తున్నాడు. కనుక ఈ విషయమై మీరు తండ్రికి స్తుతులు చెల్లించాలని మేము దేవుని బతిమాలుచున్నాము అని ఆయన చెప్పాడు. దిస్ ఈజ్ చాప్టర్ 1. ఇది మొదటి అధ్యాయం. ఏం చెప్పాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. ఎవరికి? దేవునికి చెల్లించాలన్నాడు. ఆయన నామాన్ని బట్టి చెల్లించాలి, కీర్తనలను చెప్పాడు. పూర్ణ హృదయముతో చెల్లించాలి, కీర్తనలోని చెప్పాడు. ఆ వివరాలన్నీ కీర్తన గ్రంథంలో మనకు ఉన్నాయి. నేను ఎక్కువ వచనాలు చదివించాలని, ఎక్కువ వచనాలు చెప్పాలని ప్రయత్నం చేయడం లేదు. జస్ట్ వన్ వర్డ్, టు ప్లాంట్ వన్ వర్డ్ ఇన్ యువర్ హార్ట్స్. మీ హృదయాల్లో, మీ మనసుల్లో ఈ రాత్రి వేళ ఒక్క ముక్క నాటాలి. అది కృతజ్ఞత అనే. మన ఎడల భారం కలిగి మన కొరకు ప్రార్థించి ఆత్మీయంగా మనల్ని పెంచి పెద్ద చేసి మనకెంతో సహకారులుగా ఉన్న వారి ఎడల మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. తండ్రి పట్ల, కుమారుని పట్ల, ఆత్మ పట్ల, సంఘము పట్ల, సంఘ పెద్దల పట్ల, సంఘములో ఉండే సేవకుల పట్ల, మన ఆత్మీయ జీవిత క్షేమం కోరి ప్రార్థించేవారు, సలహాలు ఇచ్చేవారు, నన్ను కట్టేవారు అందరి పట్ల మనము కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నెంబర్ 2, రెండవది, 2వ అధ్యాయానికి రండి. 6-7 వచనాలు కలిసి ఉంటాయి. చదవండి. కొలసై పత్రిక, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లే, ఇక్కడ ఇదే పత్రిక 2వ అధ్యాయం 6-7 చదువుతున్నారు. మొదట అంగీకరించాలి. తర్వాత ఏం చెప్పాడు? ఆయన యందు వేరు పారిన వారై అన్నాడు. రూట్ కిందకి వెళ్ళాలి, అప్పుడే ఫ్రూట్ వస్తుంది కదా. ఫలాలు రావాలంటే వేరు పారాలి, కిందకి పారాలి. పైకి 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 కనబడాలనుకునేవారు ఎదగలేరు. ఎప్పుడైనా కనబడని రీతిగా లోలోపల మన వేరు క్రిందికి దిగుతుంటే అప్పుడు మనం చక్కగా ఎదిగి ఫలించగలం. ఆయన ఎందు వేరు పారిన వారై కట్టబడుట కూడా చెప్పాడు. సంఘం అంటే ఇంటి వలె కట్టబడుట, ఆత్మ ద్వారా కట్టబడుట. మనల్ని కట్టేవాడు పరిశుద్ధాత్మ, మనల్ని కట్టేవారు ఆత్మ సంబంధులు. వారి ద్వారా మనం కట్టబడాలి. కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు విశ్వసించా మంచిదే, కానీ మరేం జరగాలి? విశ్వాసమందు స్థిరపరచబడాలి. పుట్టిన బిడ్డ తప్పుడు అడుగులు వేస్తాడు, కానీ నడుస్తూ ఉండగా ఏమవుతుంది? నడక స్థిరపడుతుంది, అడుగులు స్థిరపడతాయి. అలాగే లోకములో తొట్టిల్లకుండా
విశ్వాసములో మనం స్థిరపడాలి. ఇంటి వలె మనం కట్టబడాలి. ప్రభువునందలి విశ్వాసములో వేరు పారాలి, క్రిందికి వేరు పారాలి. ప్రార్థన జీవితం, విధేయత జీవితం, విశ్వాస జీవితం, వేరు పారిన అనుభవం. తర్వాత ఏం చెప్పాడో చూడండి. కృతజ్ఞత స్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు అన్నారు. విన్నారా? స్తుతులు చెల్లించాలి, కృతజ్ఞత లేని లక్షణం కలిగి ఉండకూడదు చెప్పాడు. తర్వాత ఏం చెప్తున్నాడంటే మల్టిప్లయింగ్ ఇన్ గివింగ్ థ్యాంక్స్. కృతజ్ఞత స్తుతులు చెల్లించుటలో మీరు విస్తరించాలి అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి స్తుతులు చెల్లించుటలో మనం విస్తరించాలి. విన్నారా? మన సొంత మాటల కన్నా ప్రభువునందు కలిగి ఉన్న ఆత్మీయమైన అనుభవాన్ని బట్టి ప్రభుకు స్తుతులు చెల్లించుటలో విస్తరించుట. ఆయన యందు ఉండి నడుచుకొనుడి అన్నాడు. వచనాలు రెండే కానీ అందులో మనకి చక్కని హెచ్చరికలు ఇచ్చాడు. వాటిలో ఒకటేమిటంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించుట యందు మీరు విస్తరించాలి అన్నాడు. ఆ స్వాస్థ్యంలో పాలువారులుగా చేసిన తండ్రికి తగినట్టుగా మీరు స్తుతులు చెల్లించాలి. అది మొదటి అధ్యాయంలో ఉపదేశం. రెండవ అధ్యాయంలో ఏమంటాడంటే మీరు స్తుతులు చెల్లించుటలో విస్తరించాలి, ఆయనలో వేరుపారి ఉండాలి, ఆయనలో ఇంటి వలె కట్టబడాలి, విశ్వాసంలో స్థిరపరచబడాలి, ఆయన ఎందుండి ఈ లోకంలో మీరు చక్కగా నడుచుకోవాలి. ఈ వాక్యమంతా మీరు నడుచుకోవాలనే ఆయన మనకు అనుగ్రహించాడు అని ఆయన హెచ్చరిస్తున్నాడు. మూడవ అధ్యాయానికి రండి. అక్కడేం చెప్తున్నాడంటే కృపా సహితమైన గానమును గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 15వ వచనం 15 నుండి చదవండి. 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనియుడి అన్నాడు. ద పీస్ ఆఫ్ క్రైస్ట్, అది మీ హృదయాల్లో ఏలుతూ ఉండాలి అన్నాడు. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి మరియు బీ గ్రేట్ఫుల్, కృతజ్ఞులై ఉండండి అంటున్నాడు ఆయన. ఎందుకు కృతజ్ఞులుగా ఉండాలి? వినండి. ఈ లోకంలో ఉండగా మనం అందరం పరిపూర్ణులం కాదు, పడిపోయేవారం, బలహీనులం, ఓడిపోయేవారం. ఇప్పుడే ఇంత ఆసక్తిగా కనిపిస్తాం, అంతలోనే మనం నీరు గారిపోతాం. అందువల్ల ప్రభువు మనకు ఒక సదుపాయం చేశాడు. ఒకరిని ఒకరు సహించుట, ఒకరిని ఒకరు క్షమించుట, ఒకరిని ఒకరు ప్రేమించుట. 3 ముఖ్యమైన సూత్రాలు చెప్పాడు. ఈ ముప్పేట త్రాడు త్వరగా తెగిపోదు. సహించుట ఉండాలి. కొంతమందికి సహనం చాలా తక్కువగా ఉంటుంది, అంటే బీపీ ఎక్కువగా ఉంటుంది. బీపీ ఉండాల్సిందే కానీ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, తగు స్థాయిలో ఉండాలి కదా. సహనం, ఎదుటివారు తొందరపడుతున్నప్పుడు మనం నిదానించాలి. సహించుట అన్నాడు. కుటుంబ జీవితం సహించకపోతే ఎలా సాగుతుంది? సహించకపోతే సంవత్సరం లోపలే చాలా సమస్యలు తెచ్చుకుంటారు. యవనస్తులు పాపం అనుభవం లేక ఎవరి దగ్గరికి కౌన్సిలింగ్కి వెళ్ళరు. అసలు అన్నీ చేసుకున్నాక పెళ్లి చేసుకోవాలా, కానీ తొందరపడి ముందు పెళ్లి చేసుకుంటారు. ఇక తర్వాత ప్రాబ్లమ్స్ అపాన్ ప్రాబ్లమ్స్, సమస్యల పైన సమస్యలు. ఈ సముద్రంలో పోతూ ఉండరు, దానికి ఒడ్డు కనపడదు. చాలా కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. సూత్రాలు ఉన్నాయి, సమాధానానికి సూత్రాలు లేకపోలేదు. సహించుట ఉంటే, క్షమించుట ఉంటే, ప్రేమించుట ఉంటే అవి తప్పక ఉండాల్సిన లక్షణాలు. ఏ ఇంటిలో ఇవి ఉండవో అది కుటుంబంగా సాగదు, అది ఊరికి అల్లరి కొంపగా మిగిలిపోతుంది అంతే. కొన్ని కుటుంబాల్లో సమాధానం ఉండదు, అన్నీ ఉంటాయి, సమాధానం ఉండదు. సమాధానం లేకపోతే ఎంత నష్టం చూడండి. నో జాయ్, నో పీస్, నో లవ్, నో హార్మనీ, ఒకరితో ఒకరు కలిసి ఉండేది లేదు. స్వామినాథన్ గారు జ్యోతిని చూడండి,
25 సంవత్సరాలు కాపాడబడ్డారు. సమస్యలు లేవా? ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి. వారు సేవలో ఉన్నారు పైగా. కానీ పిల్లల చదువు విషయంలో, కుటుంబాల అవసరాల విషయంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. కానీ ఇంటిని ఐక్యతను కాపాడుకుంటూ వచ్చారు, ప్రభువును మహిమపరుస్తూ వచ్చారు. ఈ 3 సూత్రాలు ఉండాలి, మీరు కృతజ్ఞులై ఉండండి అని. మన కుటుంబాలు ఎలా ఉండాలి చెప్పాడు అక్కడ. 16వ వచనం చదువయ్యా. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచా. అంటే కీర్తనల ద్వారా బోధ ఉన్నది. బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపని. ఈ కీర్తనల ద్వారా వాక్యమే, పద్యాల ద్వారా వాక్యమే, పాటల ద్వారా వాక్యమే. వాక్యము వాక్యము వాక్యం. చూసారా? నా ప్రసంగానికి ముందు ఒక పల్లవి వాడుకున్నాం మనం. అది మరి మేలా కాదా? మేలే కదా. మన హృదయాలు, మన జీవితాలు ప్రభు పనికి ఎలాగూ అర్పించుకోవాలి. నిన్ను నీవే అర్పించుకోవడం, ప్రభు పనికి అర్పించుకోవడం, అంకితం కావడం, మనం ఒక ఆఫరింగ్గా, ఒక అర్పణగా అర్పించుకోవడం. అవర్ కమిట్మెంట్, మన అంకిత భావం. నేను దీనికి ఐఎమ్ కమిటెడ్, నేను దీనికి అంకితమైపోయాను, చేసి తీరాలి. అటువంటి నిర్ణయం మనకు ఉండాలి. కృతజ్ఞులై ఉండండి, తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లించండి, కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయండి అన్నాడు. విన్నారా? కృతజ్ఞత అనే మాట రాస్తున్నాడు 4 అధ్యాయాలు. అవునా? మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడు? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో మనల్ని పాలివారలుగా చేసిన తండ్రి ఉన్నాడు. ఆయనకు తగినట్టుగా ఈ లోకంలో మనం కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలన్న. 2వ అధ్యాయం ఏం చెప్పాడు? స్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి అని చెప్పాడు. అక్కడే ఆగిపోవడం కాదు. 2002లో నీవు చెల్లించిన స్తుతులు 3లో పెరగాలి, 4లో పెరగాలి, 5లో పెరగాలి. పెరగాలంటే 5 నిమిషాలు చేసేవాడు 10 నిమిషాలు చేయడం కాదు. అలా అనుకుంటున్నారు కొంతమంది. నేను బాగా పొడుగ్గా చేస్తే అబ్బా ఆయనకి ఎంత వాక్యం తెలుసయ్యా అనుకుంటారేమో అని. ఈయనకేం తెలియదు అనుకుంటున్నారు కింద. సమయోచితంగా చేయాలి. తెలిసిన వాక్యం అంతా చేయడం కాదు. చూసారా? సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి. కృతజ్ఞతా స్తుతులు చెల్లించుటలో విస్తరించమన్నాడు. 3వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, కుటుంబ జీవితంలో సహనం, క్షమాపణ, ప్రేమ కలిగి క్రీస్తు సమాధానంతో నింపబడండి. క్రీస్తు వాక్యం మీ ఇంటిలో పాటల ద్వారా, కీర్తనల ద్వారా వినబడుతూ ఉండాలి. ఆత్మ సంబంధమైన వాతావరణం మీ ఇంటిలో ఉండాలి. ఈ విషయంలో మనం ఫెయిల్ అవుతున్నాం కొన్నిసార్లు. ప్రభు దగ్గర క్షమాపణ కోరుకోవాలి. మన ఇల్లు ప్రభువుకు సాక్షార్థంగా ఉండాలి. ప్రభువును స్తుతించడానికి నిలయంగా ఉండాలి. ప్రార్థించడానికి కేంద్రంగా ఉండాలి. ప్రభు పిల్లలను చేర్చుకొని పరిచర్య చేయడానికి మన ఇల్లు నిలయంగా ఉండాలి. కొన్నిసార్లు మనము అసౌకర్యం అనుభవించి కూడా, చాలా సంఘాల్లో సంఘ పెద్దలు ఉన్నారు ఇక్కడ, ఇళ్ళ దగ్గర చేర్చుకొని పరిచర్య చేసే పెద్దలు ఎంతమంది? జవాబు లేదు దీనికి. హోటల్ నుంచి తెప్పించి భోజనం పెట్టేది కాదు. మనము సర్దుకొని మన గదిని వేరే వారికి ఇవ్వడం. వారు స్నానం చేయాలి, మనం స్నానం చేయాలి. వారు సిద్ధపడాలి, మనం సిద్ధపడాలంటే ఎన్ని రకాల సర్దుబాట్లు కావాలి. మరి ఇంటిలో చేర్చుకున్న అనుభవం నీకు ఉందా? ఇన్కన్వీనియన్స్ తీసుకున్న అనుభవం నీకు ఉందా? ఎప్పుడైనా ఎంతమంది వచ్చినా రామలింగారెడ్డి గారు చేర్చుకోవాలా? అంతేనా? నువ్వు చేర్చుకోవా? సంఘాల్లో ఉన్నవారు ఏం చేస్తున్నారు? కొంతమంది ప్రేమతో చేర్చుకుంటారు. వారికి ఎంత కష్టమైన, అసౌకర్యమైన ప్రభువును బట్టి పరిచర్య చేస్తారు.
విన్నారా? అదే మాదిరి అంటే ఆతిథ్యం ఇచ్చుట, హాస్పిటబుల్, ఏబుల్ అండ్ హాస్పిటబుల్. వారు సమర్థులుగా ఉండాలి, ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి అని వాక్యం చెప్తున్నారు. సంఘాన్ని నడిపించే కొలతల్లో అది ఒక కొలత బ్రదర్స్. అర్థమైందా? మనం నేర్చుకోవాలి, ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. మనకున్నదే ప్రవహిస్తాడు. సేవకులకేం పైనుంచి కట్టలు పడతాయా? ఒక వారంలో 4 స్థలాలు సేవకెళ్తే దారి ఖర్చులు కూడా తీసుకోకుండా వారు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. వారికే సహాయం చేసి వచ్చిన సేవకులు ఉన్నారు. మీకు తెలుసా? ఎవరో వచ్చారు పోయారంటే వచ్చారు పోయారు అనుకుంటున్నారు, కానీ ఏమైనా మీరు ఆలోచన చేస్తున్నారా? సంఘానికి సొమ్ము ఉన్నది లేక కాదు, కానీ ఆలోచన లేదు. ఆలోచన లేకపోతే మనం ఏమీ చేయలేం. ప్రభు ఇచ్చేవారికి లోటు చేయడు. తన దాసుల అవసరాలు ఆయన తీర్చేవాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మన గృహాలు ఆ రీతిగా నిలయాలుగా ఉండాలి. అనేకులు వచ్చి ప్రార్థించడానికి, వాక్యం ధ్యానించడానికి అలసిపోయేస్తారు. రాత్రి నిద్ర లేకుండా వస్తారు. పగటిలో కూడా సరైనటువంటి నెమ్మది లేక రోజంతా మీటింగ్స్లో ఉండి ఒక అరగంట కూడా విశ్రాంతి పొందడానికి వీలుగాని పరిస్థితులు ఉంటాయి. మరి వారికి ఏం కావాలి? అక్కడ అలసట తీర్చుకోవడం, అది ముఖ్యమైనది. విశ్రాంతి. కృతజ్ఞులై ఉండండి అని చెప్పాడు. ఈ కీర్తనలు, ఈ పాటలు, ఈ ఆత్మ సంబంధమైన పద్యములు, వీటి ద్వారా క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించాలి. మీరు ఏది చేసినా, వెదర్ యు సింగ్, మీరు పాట పాడినా, మీరు హెచ్చరించినా, మీరు బోధించినా, మీరు బుద్ధి చెప్పినా, మీరు సరిచేసినా, అన్నీ క్రీస్తు నామము మీ ద్వారా ఘనపరచబడినట్లు సమస్తము ఆయన పేరట చేయండి అన్నాడు. చివరిగా 4వ అధ్యాయంలో 2వ వచనం ఏం చెప్పాడు చదువుకుందాం. కొలసై పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ఆ ప్రార్థన యందు, ఈ దేవజనుడు గొప్ప ప్రార్థనాపరుడు కదా. చెరసాల్లో ఉన్న ప్రార్థన చేస్తాడు, ప్రయాణంలో ఉన్న ప్రార్థన చేస్తాడు, ఓడ ప్రమాదంలో ఉన్న ప్రార్థన చేస్తాడు, ఇంటిలో ఉన్న ప్రార్థన చేస్తాడు. ఈయన ప్రార్థన యందు నిలుకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండండి అన్నాడు. అని మా కొరకు మీరు ప్రార్థన చేయండి అన్నాడు. స్వామినాథన్ గారి కొరకు, జ్యోతి కొరకు, వారి పిల్లల కొరకు మనం ఎక్కువ ప్రార్థన చేయాలి. ఈరోజు వారి గురించి కనుక వారి గురించి చెప్తున్నాను. షాజహాన్ గారు, మాతయ్య గారు, వీరందరి కొరకు చేయొద్దని కాదు, అందరి కొరకు చేయండి. ఎందుకు అంటే అక్కడ ఒక మాట చెప్పాడు, చదువయ్యా. అక్కడే నేను బంధకంలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తున్నాడు, ఆయన మర్మం ఉన్నది, ఆ మర్మమును గురించి నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని మీరు మా కొరకు ప్రార్థన చెయ్యండి అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి దేవుని సేవకుల కొరకు ముఖ్యంగా మనం ఏం చేయాలంటే, ప్రభువా వారికి వర్తమానం దయచేయి, తలంపులు దయచేయి, ఆత్మ స్వాతంత్రం దయచేయి, ఆత్మ నడిపింపు దయచేయి, ఆత్మ నింపుదల అనుగ్రహించు, సమయోచితమైన జ్ఞానము, వివేచన నీవు అనుగ్రహించు అని మనం వారి కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. వారి బస్ ఛార్జ్ ఉందో లేదో అవన్నీ చేస్తే చేయండి, లేకపోతే లేదు, కానీ ఇది ముఖ్యం. ఆత్మ సంబంధమైన వనరులు దైవ సేవకులకు కావాలి. కృతజ్ఞత గలవారై దానిలో మెలకువగా ఉండండి. నేను బంధకాల్లో ఉంచబడ్డానికి కారణం క్రీస్తు, ద మిస్టరీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు మర్మం. పత్రిక ముగిస్తూ ఏమన్నాడంటే, నా బంధకాలు జ్ఞాపకం చేసుకోమన్నాడు. రిమెంబర్ మై బాండ్స్ అని ఆయన చెప్తున్నాడు. ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, చెరసాల్లోంచి రాస్తున్నాడు కనుక సంతకం చేయాలి. సంతకం ఒక్కటే ఆయన చేతితో చేసేవాడు. సంఖ్యలు ఉన్నాయి చేతికి. పౌలు, ఆ భాషలో గ్రీకులో ఆయన పౌలు అని సంతకం మాత్రమే చేయాలి. అక్కడ ఇబ్బంది కలిగిస్తున్నది. రిమెంబర్ మై బాండ్స్, నా బంధకాలు జ్ఞాపకం చేసుకోమని ఆ చక్కని ప్రార్థనతో ఆయన పత్రిక ముగిస్తున్నాడు. కృతజ్ఞత
కృతజ్ఞత. కృతజ్ఞత. మీ ప్రార్థనలో మెలకువగా ఉండండి. కృతజ్ఞత గలవారు. మేము బోధించవలసిన రీతిగా దేవుని వాక్యం బోధించున్నట్లుగా మా కొరకు మీరు ఎక్కువగా ప్రార్థన చేయండి. ఈ మాట చాలా పత్రికల్లో చాలా రకాలుగా చెప్పాడు. అవన్నీ మీరు స్టడీ చేయండి. కృతజ్ఞత స్తుతులు చెల్లించండి అని 105, 106, 107 వరుసగా చెప్పిన కీర్తనలు అదే మాట రాస్తున్నారు. ప్రభువు నామానికి, ప్రభువు నామాన దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. పూర్ణ హృదయముతో కృతజ్ఞత స్తుతులు మనం చెల్లించాలి. అది లేకపోతే మన జీవితాల్లో ఉండేటువంటి భక్తిహీనత లక్షణం ఎటువంటిదో, అపాయం ఎటువంటిదో ప్రభు మనకి జ్ఞాపకం చేశాడు. కొలసైలకు రాస్తున్న వర్తమానములో 4 అధ్యాయాల్లో 4 రకాలుగా కృతజ్ఞత యొక్క 4 కోణాలు ఆయన మన ఎదుట పెట్టాడు. ప్రభువు ఈ తలంపులు మనందరి కొరకు ఇన్ని సంవత్సరాలు సేవలో ప్రభువు వాడుకున్న స్వామినాథన్ దంపతుల కొరకు, వారి పిల్లల కొరకు, చేరి వచ్చిన మనందరి కొరకును ప్రయోజనకరంగా ప్రభువే చేయనుగాక.